బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పరిధిలో కలకలం రేపున డబుల్ మర్డర్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. మృతులను అంకిత్, బిందుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన యువకుడు మధ్యప్రదేశ్ కు చెందిన అంకిత్ సాకేత్ గా గుర్తించారు. మహిళ ఛత్తీస్గఢ్ కు చెందిన బిందుగా తేల్చారు. బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బిందు ట్రయాంగిల్ స్టోరీ నడిపించినట్లు తెలుస్తుంది. భర్తకు తెలియకుండా బిందు సాకేత్ తో ప్రేమాయణం సాగించింది. దాంతో పాటు సాకేత్ కు తెలియకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మర్డర్ కేసులో కూడా ప్రస్తుతం అయితే కొన్ని విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు బిందు ఏం చేసింది, పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? నిన్న పుప్పలగూడలో 2 గుర్తు తెలియని మృతదేహాలని నార్సింగ్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ మృతదేహాలు కూడా గుర్తుపట్టని స్థితిలో ఉండడంతో చనిపోయింది ఎవరనేది మిస్టరీగా మారినుండే. అయితే వాళ్ళ వివరాలు కేసు ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు తెలుసుకోవడం జరిగింది. బిందు వనస్థలిపురంలో నివాసం ఉంటుంది. తనకి 3 పిల్లలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. బిందు భర్త వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 3వ తేదీన మిస్సింగ్ కంప్లైంట్ చేసినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తన భార్య కనిపించట్లేదంటూ ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఏదైతే సాకేత్ కు సంబంధించి కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. ఆయన కనబడట్లేదు అని చెప్పేసి 2 మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతి చెందింది సాకేత్, బిందుగా గుర్తించడం జరిగింది. వీరు పుప్పలగూడలో 3 రోజుల క్రితమే హత్య చేసి ఉంటుంటారు. వీరిని ఎవరు అని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఈ హత్యకు కారణమా, ఇంకా ఏ కారణాలు ఉన్నాయనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే బిందు వనస్థలిపురంలో ఉంటుంది, సాకేత్ నానక్రామ్గూడలో ఉంటాడు. కానీ వీరిద్దరిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పుప్పలగూడలోని సీసీ ఫుటేజ్ ని కూడా, ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. మా ఘటనా స్థలానికి వీరితో పాటు ఎవరెవరు వచ్చారు, వీరిద్దరితో పాటు ఇంకెంతమంది ఆ హత్యలో పాల్గొనడం జరిగిందనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుపట్టలే స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. సాకేత్ పై కత్తిపోట్లతో పాటు బండరాయితో కొట్టి చంపడం జరిగింది. అదేవిధంగా బిందును కూడా అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే బిందు సాకేత్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే కాకుండా మరో వ్యక్తితో కూడా రిలేషన్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరి మధ్యలో తగాదాలే ఈ హత్యకు కారణమా, లేదంటే భర్తని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దానికి సంబంధించి ఎప్పటి నుండి బిందు కనబడట్లేదు, అసలు కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిందనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సాకేత్ బిందుని కొద్ది రోజుల పాటు నానక్రామ్గూడలోని అతని స్నేహితుల నివాసంలో దాచిపెట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత పుప్పలగూడలోనే పాడుబడ్డ క్రెషర్ కి ఎందుకు వచ్చారు, అక్కడ వారిని ఎవరు హత్య చేశారనే దానిపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించారు కాబట్టి హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అనుమానితులను కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ 4 టీంలని ఏర్పాటు చేసి ఈ హత్య కేసులకు సంబంధించి మిస్టరీ వీడేందుకు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వివరాలు తెలిసాయి కాబట్టి హత్యకు గల కారణాలపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో